ఇరాన్ అంటే ఒకప్పుడు పార్సీలు, బైజంటైన్ మతాన్ని పాటించేవాళ్ళు, బౌద్ధులు రకరకాలు ఉండేవాళ్ళు. ఈ కొమైనీ బ్యాచ్ రంగంలోకి దిగి ఇరాన్‌లో ఉన్నటువంటి రాజకుటుంబాన్ని దించేసేసి వీళ్ళు రంగంలోకొచ్చిన తర్వాత అప్పటిదాకా అంతకుముందు మహిళలు చాలా స్వేచ్ఛగా ఉండేవాళ్ళు. ఆళ్ళ దుస్తులు వాళ్ళ ఇష్టంగా ఉండేది. ఎప్పుడైతే వీళ్ళొచ్చిన తర్వాత వాళ్ళని బురకాలకు పరిమితం చేశారు. మత మార్పిడి తప్పనిసరి చేశారు. లేకపోతే గనక మోరల్ పోలీసింగ్ పెట్టి చెర్నాకోల్‌తో కొట్టి మీసామ్ని లాంటి వాళ్ళని చంపినటువంటి సంఘటనలు చూసాం. అక్కడ షియా ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఆ సున్నీ ముస్లింల మీద దాడులు చూసాం. ఇవన్నీ అరాచకం అంతా చూసాం. ఇప్పుడు మతం మారుతున్నారు. వాళ్ళందరూ బురకాలు పక్కన పెట్టేసేసి స్వేచ్ఛగా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వీడియోలు గూడా చూస్తున్నాం. మళ్ళీ అది కాదని చెప్పే వాళ్ళు గూడా ఇక్కడ ఉంటారనుకోండి. అది పక్కన పెడితే, ఇప్పుడు మన కేరళలో ఇదే తరహా మనస్తత్వంతో ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు చాలామంది మతం మారుతున్నారు. ఇరాన్ భావజాలంతో ఇక్కడ 10 లక్షల మంది దాకా దాదాపుగా ఇస్లాం నుంచి వెనక్కొచ్చారు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఇది నేను ధృవీకరించట్లేదు. ఇది హిందూ సంఘాలు చేస్తున్న ప్రచారం ఎంతవరకు వాస్తవమో తెలీదు.